ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన చర్చ్కి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే వారికి ముందుగా ప్రేమపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు పిల్లరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నూతనంగా వచ్చినటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. వారికి మనము గ్రాండ్ వెల్కమ్ తెలియచేయాలి. దయచేసి ప్లీజ్ స్టాండ్ అప్. నూతనంగా వచ్చిన ఫ్రెషర్స్, నూతనంగా వచ్చిన స్టూడెంట్స్, థ్యాంక్ యూ. వారికి ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్ ఫ్రమ్ అవర్ చర్చ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ సో మచ్. వాక్యాన్ని మనం చూద్దాం. మనం పాడిన పాటలు, చేసిన ఆరాధన, చెప్పబడిన సాక్ష్యములు, వీటన్నిటిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం చూద్దాం. గాస్పెల్ జాన్ చాప్టర్ 1 మనము 45 నుంచి 51 వరకు చదువుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 45 నుంచి 41 వరకు 51 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక భక్తుడి గురించి మీతో చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఆ భక్తుడు చనిపోయిన రోజు అని కూడా చెప్తారు. అతను ఎవరు అంటే యేసు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి బర్తొలొమై. అతనికి మరొక పేరు ఉంది, నతనయేలు అని కూడా పిలిచేవారని బైబిల్ పండిట్స్ తెలియచేస్తారు. సో ఈరోజు అతను హతసాక్షి అయిన రోజు అని మాట్లాడుతూ బైబిల్ పండిట్స్ వ్రాయటం జరిగింది. నతనయేలు మనకు గొప్ప మాదిరి. ఎలా మాదిరో అనేది మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. మనకు నతనయేలు మాదిరి ఎలా అవుతాడు అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. సో ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, నతనయేల్ ద నామ్. నతనయేల్ ద నామ్, మాదిరికరమైన నతనయేలు. మీకు అర్థం కాకపోతే అక్కడ పీపీటీ వేస్తారు, చూస్తూ ఉండండి. మాదిరికరమైన నతనయేలు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే నతనయేలు అంటే అర్థము గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని దానం, దేవుని బహుమానం. ఇక్కడ మనం ఆయన ఊరు గలిలయలోని కానా. నతనయేలు ఊరి పేరు కానా. వంశం గురించి చెప్పాలంటే నఫ్తాలి రాజవంశం. వీళ్ళ నాన్నగారు కూడా గెషూరు రాజు, ఆయన పేరు తొలెమై. ఈయన తండ్రి పేరు తొలెమై, గెషూరు రాజు. ఈ పేజీ ఇలాగే పెట్టి 2వ సమూయేలు 3:3 చూద్దాం ఒకసారి. బుక్ ఆఫ్ 2 శామ్యూల్ 3:3. కిల్యాబు అను రెండవ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయిలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. చాలు. ఈ నతనయేలు యొక్క ఫాదర్ తొలెమై, అతను గెషూరు రాజు. సో రాజవంశీకుడితను. సరే, మన మూలవాక్యానికి వచ్చేయండి. ఈ నతనయేలు పేరు బైబిల్లో 10 టైమ్స్ రాసి ఉంది, 10 సార్లు. అందులో 6 టైమ్స్ ఈ యోహాను సువార్తలోనే రాయబడి ఉంది. మిగిలిన 4 టైమ్స్ మాథ్యూస్, మార్క్, లూక్, ఈ 3 సువార్తల్లో 4 సార్లు బర్తొలొమై అని రాయబడింది. యోహాను సువార్తలో మాత్రమే 6 సార్లు నతనయేలు అని రాయబడింది. 2 పేర్లు ఒకటే.
యేసుక్రీస్తుకి శిష్యులు ఎంతమంది చెప్పండి? మీరు కూడా వెళ్ళారా ఏంటి? అంత త్వరగా చెప్పేస్తున్నారంటే చాలా షాప్గా ఉన్నారు. 12 మందిని ప్రభువారు 3 గుంపులు చేశారు. 4, 4, 4. ఒక గుంపులో ఈయన కూడా ఉన్నాడు. ఏ గుంపు అనేది మధ్యలో మీకు చెప్తాను. ఒక మాదిరికరమైన జీవితం చూపించాడు నతనయేలు. ఇంతకీ పాస్టర్ గారు మాదిరి అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. ఒక ఎగ్జాంపుల్గా ఒకరిని తీసుకోవాలంటే మాదిరి అంటే ఏంటి అది తెలుసుకుని నేను వాక్యంలోనికి వెళతాను. బుక్ ఆఫ్ టైటస్ 2nd చాప్టర్ వర్స్ 7. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. పరపక్షమందుండువాడు ఎస్ మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. చూస్తున్నారు ఇప్పుడు మాదిరి అంటే పరపక్షమందుండువాడు అంటే మన పక్షం కాదు, పరపక్షమందుండువాడు మన గురించి ఒక్క చెడ్డ మాట కూడా పలకకుండా. అదేగా అక్కడ రాయబడింది, ఒక్క చెడ్డ మాట కూడా పలకకుండా. ఒకవేళ మన గురించి చెడ్డ మాట పలికితే వాడు సిగ్గుపడేటట్లుగా, అయ్యో నేను అనవసరంగా ఆ అమ్మాయిని అన్నాను, అనవసరంగా ఆ అబ్బాయిని తిట్టానని సిగ్గుపడేటట్లుగా. అన్నిటి యందు నీవే సత్కార్యముల విషయమై నిన్ను నీవే ఏం చేయమంటున్నాడు? మాదిరిగా చూపించుకో. ఏ మంచి పనన్నా చెప్పేటప్పుడు నిన్ను చూపించాలి. అదిగో అతనిలాగా ఉండాలి, అదిగో ఆమెలాగా ఉండాలి. అర్థమైందా? మాదిరి అంటే అది మాటలలో సరైన మాటలు, క్రియలలో సరైనటువంటి జీవితం, అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం. నిన్ను పోలికగా తీసుకుని జీవించాలి. ఒక ముక్కలో చెప్తాను, మాదిరి అంటే ఇతరుల చేత ప్రభావితం కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రభావితమగుట. ఎవరైతే చెప్తే అలా మనం ముందుకు వెళ్ళిపోవడం కాదు కదా. వాక్యం ఏం చెప్తుందో అలా మనం గైడ్ లైన్స్ తీసుకోవాలి. మాదిరి అంటే అది. ఈ సమయంలో ఒక మాట గుర్తు చేస్తాను. స్వామి వివేకానంద గారు చెప్పిన మాట, ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ యు పర్సనల్ ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ ఆయన ఏమంటాడంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వాట్ యు పర్సన్ లెర్న్స్ బట్ వాట్ హీ బికమ్స్ అంటాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ పర్సన్ లెర్న్స్ బట్ వాట్ హీ బికమ్స్. విద్య అంటే మనిషి ఎలా ఏమి నేర్చుకున్నాడని కాదు, ఎలా తయారయ్యాడు అనేది ముఖ్యం. విద్య అంటే మనిషి ఏం నేర్చుకున్నాడు అనేది కాదు, మనిషి ఎలా తయారైనాడు అనేది చాలా ప్రాముఖ్యం. సో మాదిరి అనేది నీ క్రియల్లో కనపడాలి, నీ మాటల్లో కనపడాలి, నిన్ను అనేకులు ఫాలో అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అది మాదిరికరమైన జీవితం. సో నతనయేలు సంగతి ఏమిటి? ఎందుకు మనం నతనయేలుని మాదిరిగా తీసుకోవాలి? ఇతరులో ఉన్న క్వాలిటీస్ ఏమిటి? అవి మనలో ఉన్నాయా, లేకపోతే నేను ఫాలో అవ్వాలా అనేది మనం చెక్ చేసుకుందాం. ఓకే, ఏమిటా క్వాలిటీస్? నతనయేలు యొక్క గొప్పతనం ఏమిటి? మాదిరికరమైన నతనయేలుని ఎందుకు అంటున్నాం? కమ్ టు అవర్ టెక్స్ట్. మన మూల వాక్యానికి రండి. జాన్ గాస్పెల్ 1st చాప్టర్ 45 and 46. యోహాను 1:45-46. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. చాలు. ఫిలిప్పు నతనయేలుని పిలుచుకొస్తున్నాడు. ఫిలిప్పు మెంటాలిటీ ఎలాంటిదంటే ఒక సైంటిస్ట్ లాంటాడు ఫిలిప్పు. సరే, నతనయేలు ఒక చోట కూర్చుని ఉన్నాడు. నతనయేలు, దా, నువ్వు ధర్మశాస్త్రంలో ఎవరో వస్తారని
అభిషిక్తుడు మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నావు కదా, ఆయన వచ్చాడు దా అని పిలుచుకురమ్మంటే నతనయేలు అంటున్నాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా? ఫిలిప్పు చెప్పింది ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా ఎవరైతే వస్తాడన్నారో వారు వచ్చాడు, రా చూద్దు కానీ అంటే నతనయేలు ఏమంటున్నాడు, నతనయేలులో నుండి మంచిది ఏదైనా రాగలదా? దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి? ధర్మశాస్త్రము తెలుసు నతనయేలుకి, ప్రతి ఊరిలో ఏం జరుగుతుందో ఆ చుట్టుపక్కల ఆయనకి తెలుసు. అందుకే మంచిది ఏదైనా రాగలదా నజరేతు నుండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ వాజ్ జీనియస్ ఇన్ ద స్క్రిప్చర్స్. వాక్యమును బాగా ఎరిగినవాడు నతనయేలు, వాక్యమును బాగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రమును బాగా ఎరిగినవాడు. హీ వాజ్ జీనియస్ ఇన్ ద స్క్రిప్చర్స్. బైబిల్ వాక్యము మనం బాగా తెలుసుకుని ఉండాలి. అప్పుడే ఏది నిజమో ఏది అబద్ధమో కనుక్కోగలుగుతాం. బైబిల్ చదువుతున్నామంటే చదువుతున్నాం కాదు, పదం పదం, మాట మాట, వచనం వచనం, ప్రతీదీ కూడా అర్థం చేసుకుంటూ, ఆలస్యమైన పర్వాలేదు, అర్థం చేసుకుంటూ చదివితే మనకు బాగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. హీ వాజ్ జీనియస్ ఇన్ ద స్క్రిప్చర్స్. వాక్యమును బాగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు నతనయేలు. అంటే దేవుని గురించి, దేవుని రాజ్యముని గురించి బాగా తెలుసుకున్నవాడు. ఎందుకంటే వాక్యమును చదివితే తెలియదు, కానీ దీన్ని బాగా ధ్యానించేవాడు. ఏం చేయాలంటే వాక్యమును ధ్యానించాలి. అప్పుడే దేవుడేమిటో అర్థమవుతాడు నీకు, నీవేమిటో, నీ పరిస్థితి ఏమిటో దేవుని ముందర నువ్వు ఎలాగున్నావో కూడా అర్థమవుతుంది. హి వాజ్ జీనియస్. ఏం చదువుతాం సార్ ఈ బైబిల్, బోల్డ్ నల్ల అక్షరాలు, 2 నల్లట్లు, ఏం చదువుతాం సార్ దీన్ని అనకూడదా? తిన్నగా తిన్నగా వేప మీకు తీగ ఉందమ్మా? సామెత చెప్తున్నారా మీరు? తినగా తినగా వేప, ఇప్పుడు చెప్పరే, అది చేదుగానే ఉంటుంది, కానీ తింటూ 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 అలవాటైపోతుంది అంతే. సరే, మీ మాటకే వస్తాను. తినగ తినగ వేప తీయగా ఉండు, వినగ వినగ వాక్యం వినసొంపుగా వివేచన కలిగిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. వింటూ ఉండాలి. నీకెంత తెలిసినా వినుట అలవాటు చేసుకోవాలి. అప్పుడు వినుట వలన ఇక్కడికి వెళ్తే దాన్ని మనం ధ్యానించగలుగుతాం. వినకుండా ధ్యానించలేము. చదివి ఊరికినే ధ్యానిస్తే ఎట్లా సరిపోద్ది? అన్నీ నాకు తెలుసు, నేను వినాల్సిన పని లేదు అన్నవాడికి ఏమీ తెలీదు. ఎన్నిసార్లు పదుల సంఖ్యలో నువ్వు వాక్యం చదివినా మరలా ఎవరన్నా చెప్తుంటే వింటేనే నీకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని ధ్యానించగలుగుతావు. హి వాజ్ జీనియస్ ఇన్ ద స్క్రిప్చర్స్. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఎంత తెలిసి మాట్లాడుతున్నాడు ఆ మాట. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? ఎవరైనా చదువుతున్నప్పుడు అసలు వింటున్నావా? వింటే నీ బుర్రలోకి వెళ్తుంది, దాని గురించి నీకు కొన్ని ఐడియాస్ దేవుడు ఇస్తాడు. నేను ధ్యానిస్తుంటే దావీదు అన్నాడు, నీ వాక్యము ధ్యానించగా నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లు అన్నాడు. వాక్య ధ్యానం చాలా అవసరం. ప్రతి ఉదయం లేవగానే వాక్యమును ధ్యానిస్తూ ఉంటే అది మనకి ఎంత పుష్కలమైన బలం ఇస్తుందో, ఎంత పటిష్టమైనటువంటి ఆత్మీయ స్థితిని ఇస్తుందో మనకి. హి వాజ్ జీనియస్ ఇన్ ద స్క్రిప్చర్స్. బల్బును కనిపెట్టింది ఎవరు? బాగా తెలుసు మీకు. ఆయన చెప్పిన మాట ఒకటి చెప్తాను. జీనియస్ ఈజ్ 1%. ప్రతిభ ఎంత అంటండి? 1%. ఇన్స్పిరేషన్ అండ్ పెర్స్పిరేషన్ ఈజ్ 99% అన్నాడు. జీనియస్ ఈజ్ 1%. ఇన్స్పిరేషన్ అండ్ పెర్స్పిరేషన్ ఈజ్ 99%. ప్రతిభ 1%. కానీ స్ఫూర్తి,
నువ్వు చెమట చిందించటం, రక్తం చిందించటం, నువ్వు కష్టపడటం 99% ఉండాలి. ఉంటేనే నువ్వు కంప్లీట్ పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ ఉమెన్ అవుతాం ఖచ్చితంగా. జీనియస్ అంటే అది 1%. మరి ఎక్కడి నుంచి వస్తుంది? పెర్స్పిరేషన్, ఇన్స్పిరేషన్, పెర్స్పిరేషన్. నేను పలానా ఆండ్రూస్ బ్రదర్ లాగా ఉండాలి అంటే ఆండ్రూస్ గారు చెప్పిన మాట ఒకటి విన్నాను అనుకోండి, అట్ట అయిపోతానా? ఏం చేయాలి? నేను కష్టపడాలి, నేను చెమట చిందించాలి, దాని ప్రకారం నేను నడవాలి, అడుగులు వేయాలి, నిందలు పడాలి, అవమానం పడాలి. అర్థమైందా? ఇవన్నీ చేస్తేనే 100% పర్ఫెక్ట్, లేకపోతే కష్టం. నతనీయేలు వాక్యమును బాగా ఎరిగినవాడు, ధ్యానించుతున్నాడు విషయం. ప్రతిభ ఉంటే చాలదండి. మన ప్రభుత్వం వారు ప్రతిభ అవార్డ్స్ ఇస్తారు, అవునా కదండి? వాళ్ళని ఒక కోణంలో చూడరు, వాళ్ళు అన్ని విధాల సెలెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ వారు ప్రతిభ అవార్డ్స్ ఇస్తారు. ఏ విధంగా ప్రతిభ? 99% ఇన్స్పిరేషన్ అంటే పెర్స్పిరేషన్ ఉంది. కష్టపడటం, హార్డ్ వర్క్ ఉండాలి, చెమట చిందించటం ఉండాలి. వాక్యము చదివితేనే యేసుక్రీస్తు ఎందుకు సిలువ ఎక్కాడో, యేసుక్రీస్తు ఎందుకు సమాధి చేయబడ్డాడో, మరలా 3వ రోజున ఎందుకు తిరిగి లేచాడో, ఆరోహణమయ్యాడో, మరలా ఎందుకు రాబోతున్నాడో అనేది అర్థమవుతుంది. నేనేం చదువుతాను అండి, అబ్బే అంటే ఎట్లా? తినగ వేప తీయగా ఉండు. వినాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి. అప్పుడు జ్ఞాన సమృద్ధి, మనము జీనియస్ లాగా మారుతాం. బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ 4th chapter verse 29. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29. మొదటి రాజులు 4:29. దేవుడు Yeah. జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. ఎవరిచ్చింది? తీసుకుంది ఎవరు? దేవుడు. ఎవరికి ఇచ్చాడు? సొలొమోను. ఏమేమి ఇచ్చాడు? జ్ఞానము, బుద్ధి, వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సు. అదే పౌలు డీకోడ్ చేస్తున్నట్టు మాట్లాడతాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యెహోవా యందే గుప్తమై ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకముందు వరకు అందరికంటే జ్ఞానవంతుడు ఎవరంటే కింగ్ సాల్మన్, సొలొమోనే. క్రీస్తు భూమి మీదకి రానంత వరకు మనుషులందరిలో మహాజ్ఞాని ఎవరంటే సొలొమోన్. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు. కొంతమందికి జ్ఞానం కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? ఎగ్జామ్స్ ముందే. అట్ట, ప్యాడ్, పెన్ను, అప్పుడే ఎంత గుండెలకు దగ్గరగా ఉంటుందో. అయ్యా, ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాడు, నన్ను అడగవలను, నేను ఎవ్వరిని కాదనకుండా అడిగిన వారికి ధారాళముగా దయచేయవాడని అన్నావే. ఇచ్చేయి. ఏంటి? కేవలము ఎగ్జామ్స్ టైంలోనేనా? తప్పు కదండి. సాల్మన్కి అనేక మంది ప్రజలను ఎలా పరిపాలించాలో, రాజ్య వ్యవహారాలు ఎలా చక్కపెట్టాలో జ్ఞానమును దేవుడిచ్చాడు. కొంతమంది వాళ్ళ ఇల్లే చక్కబెట్టుకోలేరు, బయటకు వచ్చి పెద్ద మనిషిలాగా కట్టింగ్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడేమంటారు వాళ్ళని? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. ఇల్లంతా కోడిరెట్ల కంపు, బయట కువైట్ కంపు అంటారు. అంటే సెంటు. దేవుడిచ్చాడు సాల్మన్కి జ్ఞానం, బుద్ధి, వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సు సొలొమోనుకు దయచేశాడు. సో వర్స్ 32, రీడ్ అగైన్, సేమ్. ఫస్ట్ కింగ్స్ 4:32, 32 వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. ఎవరు? సాల్మన్.
ఎన్ని చెప్పాడు సామెతలు? 3000, 3000 సామెతలు సొలొమోను రాశాడు. అవన్నీ బైబిల్లో రాయబడలేదు. అర్థమైందండి? ఎందుకంటే ఇంకా ఎన్నో రాయబడవలసి ఉన్నాయి దేవుని గురించి, దేవుని ఇచ్చిన జ్ఞానం గురించి. అవన్నీ రాస్తే ఈ భూభాగం చాలదు. 3000 సామెతలు చెప్పాడు దేవుడిచ్చిన జ్ఞానంతో. 1005 కీర్తనలు రాశాడు. మరి 1005 కీర్తనలు ఉన్నాయా బైబిల్లో? లేవు. అవన్నీ రాస్తే చాలు. అంత జ్ఞానము దేవుడిచ్చాడు. నీవు వాక్యమును ప్రతిదినము చదివితే, వింటే, పరిశీలిస్తే, ధ్యానిస్తే, కంఠస్థం చేస్తే నీవు అనేకులకు మాదిరికరంగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. అది చేయాలి. హి వాజ్ ఎ జీనియస్ ఇన్ ద లా. గ్రీకులో లోగోస్ అంటారు. లోగోస్ అంటే అర్థం దేవుని వాక్కు. వాక్కు ఆయన పలికాడు. థియోపనిస్టాస్, దేవుడు ఊదగా పలుకగా కలిగిన లేఖనం ఉనికిలోకి వచ్చింది. ఎవడో ఊహించి రాసింది కాదు బైబిల్. థియో దేవుడు, ప్రియు గాలి, స్టాస్ ఊదుట, దేవుడు మాట్లాడగా పలుకగా లేఖనం ఉనికిలోకి వచ్చింది. దీన్ని ధ్యానించిన వారు జీనియస్. ఆ 99% ఇన్స్పిరేషన్ ఉంటేనే జీనియస్ 1%. నతనీయుల్ని ఎందుకు మాదిరిగా తీసుకోవాలంటే ఇవ జీనియస్ ఇన్ ద స్క్రిప్చర్స్. సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానంతో రాజ్య వ్యవహారాలన్నీ సరిగా నిర్వర్తించాడు ఆయన. నీ కెరీర్ నీకు అర్థం కాదేమో, నీ ఫ్యూచర్ నీకేం ఆగమ్య గోచరంగా ఉందేమో, దీన్ని చదువు వాక్యాన్ని. దీనిలో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఖచ్చితంగా మాట్లాడతాడు. తప్పుడు సిద్ధాంతాలు వినమని నేను చెప్పను. తప్పుడు బోధలకు దురద చెవులుగా మారమని నేను చెప్పను. వాక్యం అలా ఉందా లేదా, అలాగని ఎవరికి ఇష్టం వచ్చినట్టు దాన్ని వాళ్ళు కామెంటరీ చేయకూడదు. వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. పిల్లలు ఆలోచించాలి. నతనయేల్ వాజ్ ఏ ఫిలాసఫర్, తత్వవేత్త అండి. అందుకే అంత జీనియస్ ఉన్నాడు. ఇంతక చెప్పానే, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో 3 గుంపులుగా 4. ఈయన గుంపులో ఎవరున్నారంటే ఫిలిప్పు, థామస్, మన ఇండియాకి వచ్చి సువార్తను అందించారు ఆయన, మాథ్యూస్, మత్తయి గారు, నతనయేలు. వీళ్ళు 4 ఒక గుంపు. ఫిలిప్పు సైంటిస్ట్ మైండ్ సెట్. థామస్ ఏదన్నా ప్రూఫ్ ఉంటే తప్ప నమ్మడు. అవునా కదా? మాథ్యూస్ లోకానుసారంగా కలెక్టర్, పన్నులు వసూలు తీరేవాడు, సుంకపు గుత్తదారుడు. అర్థమైన విషయమే. ఈయన జీనియస్. అర్థమవుతున్న విషయమే. అలా సెపరేట్ చేశాడు. 12 మంది శిష్యులు కలిసి వెళ్ళేవాళ్ళు, కానీ గ్రూప్స్గా. అలాగని గ్రూప్ రాజకీయం చేయలేదండి. కొంతమంది గ్రూపులు అంటే మళ్ళీ గ్రూప్ రాజకీయం కాదు. వర్క్స్ అలాట్ చేసేటప్పుడు, పనులు అప్పగించేటప్పుడు ఇలా నలుగురుగా అట్లా ప్రార్థనలు చేసేటప్పుడు అలా చేసేవాడు. మనం కూడా అప్పుడప్పుడు ప్రేయర్ ట్రిప్లెట్ చేస్తాం కదా, ముగ్గురుగా అలా ఆ విధంగా సెపరేట్ చేసేవాడు. ఇవ జీనియస్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఎప్పుడైతే వాక్యము నీకు బాగా అర్థమవుతుందో లోకంలో జరిగే వ్యవహారాలు కూడా ఈజీగా అర్థమవుతాయి. వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది అసలు, వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలుస్తుంది. సో వాక్యమును బాగా ఎరిగిన వాడు కాబట్టి నతనయేలుని మనం ఆదర్శంగా తీసుకోవాలి, మాదిరికరంగా తీసుకోవాలి. ఓకే. సెకండ్ థింగ్, రెండో విషయం, కమ్ టు అవర్ టెక్స్ట్. మన మూల వాక్యానికి రండి. యోహాను 1:47, జాన్ 1:47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, Yes. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. ఇప్పుడు ఫిలిప్పు పిలిచాడు కదా నతనయేలుని, రా, నజరేతు నుండి వచ్చిన వాడు ఉన్నాడు, నీకు చూపిస్తానన్నాడు కదా. ఇప్పుడు నతనయేలు లేచి బయలుదేరి యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. వస్తుండగానే యేసు ప్రభువారు అతను చూశాడు. ఎవరిని? నతనయేలుని చూసి అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతను
కపటము లేనివాడు. ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? ఇది స్వయంగా యేసుక్రీస్తు ఇస్తున్న స్టేట్మెంట్. సో ఎందుకు నతనయేలును మాదిరిగా తీసుకోవాలంటే, సెకండ్ థింగ్, హీ వాజ్ ఇన్నోసెంట్. కపటము లేనివాడు. నతనయేలు కపటము లేనివాడు. హీ వాజ్ ఇన్నోసెంట్. ఎందుకంటే పైన ఒక మాట లోపల ఒక మాట చెప్పడు. అందుకనే ఫిలిప్పు పిలిచినప్పుడు ఏమన్నాడు? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఉన్న మాట ఉన్నట్టు చెప్పేసేవాడు. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడు. హీ వాజ్ ఇన్నోసెంట్. అసలైన ఇశ్రాయేలీయుడు అంటే హృదయంలోనూ జీవిత విధానంలోనూ కపటం లేనివాడు. హృదయంలోనూ కపటం ఉండకూడదు, జీవిత విధానంలో కూడా కపటం ఉండకూడదు. అలాంటి వాడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ప్రభు నెతనయేలు చూసి ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, కపటము లేనివాడు. అసలైన కపట నాటక సూత్రధారి ఎవరు? అబ్సల్యూట్లీ సాతానుడే అసలైన కపట నాటక సూత్రధారి. కపటపు ముద్దు యేసుక్రీస్తుకి ఇచ్చింది ఎవరు? ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టి అప్పగించాడు కదా. అర్థమవుతుందండి? అది కపట ముద్దు. పైకి ప్రభువా ఐ లవ్ యూ అన్నట్టుగా ఆయన దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్ట, అది కపట ముద్దు. ఎందుకని? క్రీస్తుని అరెస్ట్ చేయటానికి వచ్చిన వాళ్ళకి ఒక గుర్తు చెప్తున్నాడు, నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి. ఎందుకని? ఆ పట్టుకుని వాళ్ళకి అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అర్థం కాలేదు. ఆ చీకట్లో అందరూ అంగీలు వేసుకున్నారు, ఎవరు నజరేయుడని క్రీస్తు తెలియలేదు. ఏంటయ్యా యోధా, ఎవరిని అరెస్ట్ చేయాలంటే, ఆగండి, నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటాను వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళే క్రీస్తు. అంటే ఇతను అనుకున్నాడు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ముద్దు పెడితే నేను ప్రేమిస్తున్నాను, నీకేం హాని చేయట్లేదని చెప్పడానికి అనుకున్నాడు. ఆయన సర్వాంతర్యామి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి విషయం? కపట ముద్దు. కొంతమంది అలా కూడా ఉంటారు. నీ గురించి నేనేం అనుకుంటలేదు, నువ్వు ఎప్పుడు గొప్ప మంచిదనివే అంటారు. వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు, హీ వాజ్ ఇన్నోసెంట్. కపటము లేనివాడు. దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే తనలాగా ఉండాలనుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయనలాగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే అంటాడు, నిన్ను ప్రేమించేవాడు నీ ముందే మాట్లాడతాడు, గాయపరుస్తాడు అవసరమైతే, కానీ నిన్ను ద్వేషించేవాడు నీవు లెక్కలేనని ముద్దులు పెడతాడు. అవునా కదండి? నా బంగారం, నా వెండి, కొండ, బండ అంటారు చూసారా? అలా అని అందరూ కాదు. పైకి మాట వేరు, లోపల ఉన్నది వేరు. ఎందుకు మాదిరికరంగా తీసుకోవాలి? బైబిల్ కూడా సెలవిస్తుంది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. ఎక్కడండి? ఆత్మలో. హృదయంలో ఏది ఉంటే నోరు అది మాట్లాడును కదా, అవునా? దాన్ని కొందరు అంటారు, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అదే వస్తుంది అంటారు చూసారా? ఇక్కడ ఏది ఉంటే అక్కడ అదే మాట్లాడుతూ అంటారు. హృదయము దేనితో నిండి ఉండునో అది నోరు మాట్లాడు. నీకు ఆత్మలో కపటం ఉండకూడదు. ఎందుకంటే వేషధారణ అసహ్యమైనది, దేవుడు ఒప్పుకోడు దాన్ని. అందుకే కొంతమంది భక్తులు ఇలా చెప్తారు, దేవుడు వేశ్యనైనా పాపం ఒప్పుకుంటే క్షమించి పరలోకం ఇస్తాడు, కానీ వేషధారిని మాత్రం క్షమించడు. ఎందుకంటే అది అసహ్యమైనది వేషధారణ. మనము దేవుని దృష్టిలో నిష్కపటంగా, నిష్కళంకంగా కనపడాలి. హీ వాజ్ ఇన్నోసెంట్. బుక్ ఆఫ్ 2 పీటర్, పేతురు రాసిన 2వ పత్రిక 3:14. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఇక్కడ పేతురు దాని ముందు వరకు క్రీస్తు రాకడ సూచనలు చెప్పి అంటున్నాడు, ప్రియులారా వీటి కొరకు, ఈ రాకడ సిద్ధపాటు వచ్చేస్తుంది త్వరలో, దాని కొరకు మీరు కనిపెట్టుకొని వారు కనుక
శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకముగాను నిందారహితముగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. కొంతమంది మనుషుల దృష్టికి ఇన్నోసెంట్ లాగా ఉంటారు. అమ్మ లేరమ్మా, గిచ్చితే పాలు వస్తాయమ్మా, పాపం తెలియదమ్మా అన్నట్టు ఉంటారు. మనుషుల దృష్టికి ఇన్నోసెంట్గా ఉంటారు కొందరు. ఆ పిల్లోడా నేను నమ్మలేకపోతున్నాను. లోపల గోతులు దవ్వడం వంటిదే. పైకి ఎలా ఉంటారు? సున్నము కొట్టిన సమాధిలాగా నీట్గా. లోపల చూస్తే దుర్గంధం. మనము ప్రభువు దృష్టికి నిష్కళంకంగా నిందారహితులుగా కనపడాలి. నువ్వు పాపం చేసిన, అవిధేయతగా ప్రవర్తించిన, అపనమ్మకంగా జీవించిన ఇవన్నీ కూడా యేసుక్రీస్తుపై పడుతున్న కొరడా దెబ్బలు అనుకో. పాపం చేసావా, దేవుని కొరడా దెబ్బతో కొట్టానన్నట్లే. అవిధేయతగా ఉన్నావా, మళ్ళీ ప్రభుపై నువ్వు దెబ్బ కొట్టినట్టే. అపనమ్మకంగా మాట్లాడావా, మళ్ళీ దేవునిపై దెబ్బ కొట్టినట్టే, కొరడా దెబ్బలు కొట్టినట్టే. దేవుని దృష్టికి ఎలా ఉండాలి? నిష్కళంకంగా, నిర్దోషులుగా. కొంతమందిని గమనిస్తూ ఉంటాను. మీ సార్స్ వెళ్తున్నప్పుడు ప్రెసిడెంట్ గుడ్ మార్నింగ్ సార్, సార్ 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 అంటే అది వెళ్ళిపోయినాక అంటాడు. అంటే ఏంటది? నా అంటారు దాన్ని. నటన. ఎటు నుంచి చదివినా నటనే అది, అంతే కదండి. నటన వేరు, జీవితం వేరు. ప్రభువు దృష్టికి నిష్కళంకంగా. అందుకే యేసు ప్రభు వారి శిష్యులతో చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, నీ మాట అవునంటే అవును. ఇప్పుడు రివర్స్ అయిపోలా, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అంటే అలా అర్థం చేసుకోవాలి అన్నట్లు చెప్తారు. నో, నటన పనికిరాదు. నతనీయులను ఎందుకు మాదిరి తీసుకుంటే అతను ఇన్నోసెంట్, కపటం లేనివాడని స్వయంగా ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన గురించి. ప్రభు నిన్ను నిత్యము అబ్జర్వ్ చేస్తున్నాడు. నీ తల్లిదండ్రులు నిన్ను చూడకపోవచ్చు, నీ భార్య నిన్ను చూడకపోవచ్చు, నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను చూడకపోవచ్చు. నువ్వు చేసే పనులన్నిటినీ ప్రతి పావు క్షణము కూడా మిస్ కాకుండా దేవుడు చూస్తున్నాడు నిన్ను. ఆయన దృష్టిలోంచి తప్పించుకోలేము ఎప్పుడు కూడా. ఇన్నోసెంట్గా ఉన్నావా? ఇన్నోసెంట్ అన్నదానికి ఒక ప్రొఫెసర్ ఇలా అన్నారు, నీతి, న్యాయం, శాంతి ఈ మూడు కలిసి ఉంటే ఇన్నోసెంట్గా ఉంటారంటండి. రైచియస్నెస్, జస్టిస్ అండ్ పీస్, ఈ మూడు కలిసి మనలో ఉంటే ఇన్నోసెంట్గా ఉంటాం. కపటం ఉండదు మనలో, కపటం ఉండదండి. దొంగ మాటలు ఉండవు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట మాట్లాడతాం, ఇక్కడో మాట అక్కడో మాట ఉండదు. అబద్ధం నిలబడదు కాబట్టి దాన్ని కాళ్ళు కడతారు నిలబడమని అబద్ధాన్ని. అది నిలబడకపోతే దానికోసం ఇంకో అబద్ధం, దానికోసం ఇంకొక అబద్ధం. నిజాన్ని పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకని? అర్ధరాత్రి నిద్రలో లేపినా ఏం జరిగిందంటే డా అంటాం, అంటే నిజం టకటక చెప్పేస్తాం. అబద్ధాన్ని బండ గుర్తు పెట్టుకోవాలి. పొద్దునెట్ట చెప్పాం, అది చెప్పాక మళ్ళీ సాయంత్రం కూడా అట్లాగే చెప్పాలి, బండ గుర్తు పెట్టుకో. నిజం అలా కాదు, ఎప్పుడైనా అది మారదు. అది ఎందుకు కపట జీవితం పనికిరాదు దేవుడు. ఎందుకు నతనీయుల్ని మాదిరికరంగా తీసుకుంటున్నాము అంటే హీ వాజ్ ఇన్నోసెంట్. నేనేమంటున్నానంటే పిల్లరా, నీ తలంపులు దేవుని తలంపులకు సంబంధించి ఉండాలి. ఆమేన్. అర్థమైందండి? మనం ఆలోచించేది ఎట్లా ఆలోచించాలి? దేవుడు ఆలోచిస్తున్నట్లు ఆలోచించాలి. మనం చూస్తే దేవుడు చూస్తున్నట్లు. నశించిపోతున్న లోకాన్ని దేవుడు ఎంత జాలిగా చూస్తాడో
అలా మనం చూడాలి. కపటం ఉండదు అప్పుడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆకాను. పైకేమో ఏ తప్పు చేయనోడికి మళ్ళీ ఉన్నాడు ఆకాను, కానీ చేసిన తప్పేంటి? దోపుడు సొమ్ము దాచుకున్నాడు. బంగారు, వెండి, షేనారు వస్త్రాలు తీసుకెళ్ళి గుడారంలో గొయ్యి తవ్వి దాచిపెట్టి దులిపేసుకుని ఏమీ లేనట్టుగా అందరికి వచ్చి ఉన్నాడు. దాని శాపం యుద్ధంలో మనుషులు చచ్చిపోతున్నారు. ఎవరైనా దొంగిలించారా అంటే ఏం మాట్లాడట్లేదు. ఆకాను పట్టబడ్డాడు, రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. నీ కపటం ఒకనాటికి పట్టబడుతుంది, అది నీకు మంచిది కాదు. ఇన్నోసెంట్గా ఉండు. అయితే పేదరికం ఉన్ని దేవుడు ఎప్పుడు దీవించాలో అప్పుడు దీవిస్తాడు. అక్రమ సంపాదన కోసం, అక్రమ సుఖాల కోసం అడ్డదారుల్లో వెళ్ళిపోయి కపట జీవితం జీవించి ఒక్కసారిగా నాశనం అయిపోయే దానికంటే ఇన్నోసెంట్గా ఉండి అందరికీ ఇష్టంగా జీవించు. ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ప్రభువుకి ఇష్టంగా జీవించాలి. ఆయన చూస్తాడట, ఆయన చూస్తాడు ఖచ్చితంగా. ప్రభుని ఆలోచించండి. హీ వాజ్ ఇన్నోసెంట్ ఇన్ స్క్రిప్చర్స్. హీ వాజ్ ఇన్నోసెంట్, హీ వాజ్ జీనియస్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఎందుకంటే పిల్లరా, మాదిరి అంటే ఇది ఇలాంటి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి అని అనిపించాలి. ఈరోజు అతన్ని చంపేసినటువంటి రోజుగా చెప్తారు క్యాలెండర్ ప్రకారంగా. ఆర్థోడాక్స్ క్యాలెండర్ ప్రకారంగా మరొక రోజు చెప్తారు, కానీ ఈరోజు ఆయన బర్తులమై అలియాస్ నతనయేలు చనిపోయిన రోజు కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఈయన గురించి మరొక 2 లక్షణాలు ఉన్నాయి, అవి వచ్చే వారం మీకు చెప్తాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రేయర్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, ఈరోజు మాతో మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా. ఎందుకు నతనయేలుని మాదిరిగా తీసుకోవాలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. మేము కూడా వాక్యమును బాగా ఎరిగి ఉంటాము, పాటిస్తాము. మేము కూడా కపటము లేకుండా నిర్దోషులుగా మేము జీవిస్తాము అన్నట్లయితే మీ కుడి చేయి పైకి ఎత్తి దేవుని స్తుతించండి. సిగ్గుపడాల్సిన పని లేదండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభువా, నేను వాక్యానుసారంగా జీవిస్తాను అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు నాయన. నీ శిష్యులు నీ కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకంచి వెయ్యలేదు. అందులో ఒకడైన నతనయేలుని ఈరోజు మాకు మాదిరికరంగా చూపించావు. ఈరోజు ఎందరైతే వాక్యానుసారం జీవిస్తామని తీర్మానించుకున్నారో అటువంటి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని క్రీస్తు పేరిట వేడుచున్నాను దేవా, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే శిలువ ధ్యానంలో ఉండండి, కండ్లు మూసుకుని ప్రార్థనలో ఉండండి. దిస్ ఈస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునే సమయం కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, అనాలోచనగా ఉండొద్దు. అందరూ కూడా శిలువ ధ్యానంలో ఉందాం. గడిచిన పునరుద్ధానము నుండి ఈ పునరుద్ధానం వరకు ఎక్కడైనా తప్పిపోయామా చెక్ చేసుకుందాం ఒకసారి. నీ చూపులు పాడైనవా? దేవుణ్ణి క్షమించమని అడుగు. నీ తలంపులు భ్రష్టు పట్టినవా? దేవుని క్షమాపణ అడుగు. నడత చెడిపోయిందా? దిద్దుకో. మాటలు ఒకవేళ తప్పుగా ఎక్కడన్నా మాట్లాడావా? ప్రభువా, నన్ను క్షమించని శుద్ధీకరణ పొందు. అలా కాకుండా అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బల్లలో చేయి వేయాలని ట్రై చేస్తే అనారోగ్యం పాలవుతావు, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. చెక్ చేసుకో ఒకసారి.
అంచెదినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ఆయనతో నివసించాలి అన్నా ప్రభువు చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. నీ దేహము నాగలి చల్లవలే దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది నాయన. ఈ రొట్టెను మీ శరీరముగా మార్చని నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యము కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయండి ప్రభువా. మీ దేహములో చివరి రక్తబొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. యేసు, ఈ ద్రాక్షారసమును మీ రక్తముగా మార్చని నమ్ముచున్నాను. ఇది మీ రక్తమునకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయమని క్రీస్తుపేరిట సిద్ధపడుతున్నాం దేవా, ఆమేన్. ప్రభువైన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే నలగొట్టబడిన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునడి అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం